బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీడింది అంబర్పేట్ రియల్టర్ శ్యామ్ కిడ్నాప్ మిస్టరీ. ఇంటి దగ్గర శ్యామ్ ని దుండగులు వదిలేసి వెళ్లారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే శ్యామ్ ని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు శ్యామ్ సంబంధించిన ఇద్దరు బంధువులు. శ్యామ్ భూ వివాదాలు, 5 పెళ్లిళ్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? ఆర్థిక వివాదాల కారణంగానే శ్యామ్ ని 2 రోజుల క్రితం ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తెలిసిన వ్యక్తులు ఆయనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇటు మీడియాలో కథనాలు కావచ్చు, ఆ తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుడి కోసం గాలించడంతో భయపడ్డటువంటి కిడ్నాపర్లు, అది కూడా తెలిసిన వ్యక్తులు కావడంతో కూడా ఆయనను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. దాదాపు 30 లక్షల రూపాయల ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ఇష్యూలోనే ఆయనను కిడ్నాప్ చేసినట్టు కూడా గుర్తించారు. అయితే మొయినాబాద్ సమీపంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి క్లూస్ కనుక్కున్న తర్వాత పోలీసులు అక్కడ వెళ్ళగా నిందితులు అతన్ని కారులో ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లారు. సో ప్రస్తుతం పోలీసులు ఇంకా ఏదైతే శ్యామ్ కి సంబంధించిన ఇద్దరు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 5 వివాహాలు చేసుకున్నాడు. సో మొదటి భార్య కావచ్చు, ఆ తర్వాత 3వ భార్యతో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, వారితో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వివాదాల కారణంగానే ఆయన ఇంటి వద్ద నుంచి తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ చేసి ఆ డబ్బుల కోసం ఆయన కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్యామ్ తో పాటు ఎవరైతే కిడ్నాప్ పాల్పడినటువంటి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం మిగతా వివరాలన్నీ కూడా రాబడుతున్నారు. 5 పెళ్లిళ్లు కావచ్చు, ఆ తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రంజిత్.